ఏంట్రా లేడీస్ లాగా ఉంటున్న బంగారం వేసి తిరుగుతున్నావు? ఒక్కొక్కటి ఏంటి కత్తి దిగితే కానీ కోఆపరేట్ సేవా? ఇది కత్తి చూడగానే కోమలోకి వెళ్ళిపెడుతున్నాడు. సర్లే కోఆపరేట్ చేయి, నేనే తీసుకుంటాను. కదిలితే కత్తి కోసిపోతురే. గుండేసుకుని గొలుసులు అవసరం రా నీకు. వాచీలు నీ టైం పోలేదు, ఇంకా నీకు టైం ఎందుక? కడియాలు కూడానే వదిలే. సిగరెట్లు బ్యాడ్ హ్యాబిట్. తీరా పరిస్థితి రే పరిస్థితి. వీడు చచ్చిపోయి చాలా సేపు అయినట్టుంది. సర్లే నేనే తీసుకుంటానులే, మళ్ళీ పరిస్థితి చెప్తానులే. సార్ అచ్చి బాబోయ్, మీరు ఇన్స్పెక్టర్ అని ఇందాక నుంచి ఎందుకు చెప్పలేదండి? సార్ మందల అంకల్ కూడానండి, సిటీకి కొత్త, మనకు అసలు ఇలాంటి టచ్ లేవండి. ఇప్పుడే స్టార్ట్ చేసాం సార్. అందు గురించి ఎవరు ఇన్స్పెక్టరో ఎవరు కస్టమరో తెలుసుకోలేకపోతున్నాను సార్. ఇంకెప్పుడు ఇలా చేయండి సార్. ఇదిగోండి సార్, మీరు ఉంచేసుకోండి సార్. సార్ మీ దగ్గరికి ఇంకెప్పుడు రాను సార్. మీరు కూడా నా కోసం ఎక్కడైనా ఎత్తకండి, వస్తాను సార్. కత్తి కూడా మీ దగ్గర ఉంచేసుకోండి. నేను వెళ్ళను సార్, ఎందుకంటే నేను పరిగెత్తుకు వెళ్తా ఉంటే మీరు వెనకాల వచ్చి గన్తో షూట్ చేసి ఎన్కౌంటర్ అంటారు కదా. నేను వెళ్ళను. మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను. అవును, మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి వాడిని. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మెలితిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలి